అంతరాత్మలో ఎరిగిన అన్నం పెట్టకుండా ఈ లోకం అందరికి అన్నం పెట్టలేదు అసలు అర్థం కావట్లేదు నీకు. ఇంకా ఇన్ని శాస్త్రాలు వచ్చిన తర్వాత 17-30 సంవత్సరాలు కానీ ఇంత జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకా తెలుసుకోకపోతే ఎట్లా, భేదం తెలుసుకోకపోతే ఎట్లా 17-30 అపోస్తులు కానీ అప్పుడంటే దేవుని చూసి చూడండి. అప్పుడంటే అజ్ఞాన కాలం ఏది, అప్పుడు అజ్ఞాన కాలం. గజం 4 గోడ పెట్టాను సచిన్ కష్టపడి. అప్పుడు అందరూ కూడా అజ్ఞానమైనట్టుకుంది. కన్నాలి ఆ గోడ తొవ్వి ఆ గోడలో ఒకటి ఒంటికి నూనె ఆంతో రాసుకునేది అట్ట. ఎందుకంటే మేము స్టోర్ ప్రసంగాన్ని పిలిచారు నన్ను. ఎవరు పిలిచారు? మనం దమ్మోళ్ళు పిలిచాను. దమ్మోళ్ళు పిలిచాడు. మానవసం పొందారట, చర్చి కట్టుకున్నారట, నా ప్రసంగం ఎక్కడినారట చీరాల్లో చెప్తుంటున్నారు. వాళ్ళు స్టోర్ మీరు ప్రసంగాన్ని 3 రోజులు మీటింగ్ పెట్టారు. 3 రోజులు మీటింగ్లు పెడితే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అడగొచ్చు అడగకూడదు మా షర్ట్ కూడా మా తోడు నేను అడగొచ్చు అడగకూడదు అంటే అడుగుతా ఏమనుకుంటారండి దొంగతనం ఎట్ట చేసేవాడు మీరే అడిగండి. అప్పుడు తెలివి తక్కువ రోజులు ఏంటి చచ్చే కష్టం 14 గంటల గోడ గజం 4 గోడ దొరికి ఎప్పుడో 12 పోయి 2:30 పెట్టేదట. 2:30 బట్టి ఒంటికి ఆమెతో రాసుకొని దూరి మళ్ళీ అట్టే రావాలి అట్లా చేసుకొని. ఇప్పుడు ఎంత విజ్ఞానం వచ్చిందో తెలుసునండి. నీ బ్యాంకులో డబ్బులు నీకు తెలియకుండా బంగారం నా అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయింది. అవట్లేదండి బ్రహ్మాండంగా అవుతుంది. ఇంకోటి తెలుసా అండి, ఈ మధ్య లేదండి సర్వే వచ్చింది నిన్న మా ఊరు దగ్గర సర్వేకి వచ్చిన అమ్మన్నారు. అమ్మకి వచ్చిన మంచిగా మేము సర్వేకి వచ్చి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు కుర్చీ చేసుకుందట. పాపం కూర్చోడు సర్వేకి వచ్చిన వాళ్ళు కుర్చీ చేసింది పాపం కూర్చోబెట్టింది మంచిది దాటండి. ఆమె వెంటే పోయింది వాళ్ళు. ఆమె నోరు గట్టికి పట్టిండి కట్టేసి 50 లక్షల రూపాయలు బంగారం డబ్బు మొత్తం తీసుకుంది. ఈజీ అయిపోయింది. జ్ఞానం పెరగదా? వీళ్ళకి ఎలా పెరిగింది? ఎవరికి వీళ్ళకి అట్నే ఉంది. మా పరిస్థితి అంతే ఉంది. వాడికి దానికి జరిగింది. జ్ఞానం ఎవరు నేర్చుకుంటున్నారు కదా సార్. సులభూతం అయిపోయింది. 18 అంగుళాలు వాడగట్టాడు తెలుగుతో అట్లేదండి. 18 అంగుళాలపై కొంచెం తెలివి ఎక్కువైపోయిందో 14 అంగుళాల గోడకు వచ్చింది. 14 అంగుళాలకు తెలివి పెరిగిపోతే ఎందుకు అంత గోడ తెలుగుతో కూడా 9 అంగుళాల గోడ కట్టండి అన్నారు. ఇంకా తెలివితో కూడా 10 గోడ కట్టండి అంటారు. 10 గోడ కూడా కాదు, అదిగో అది మరి 3 అంగుళాలు 3 కూడా 2.5 ఉంటుంది. అవునంటే కదంటారా? దాంతో మూసేస్తున్నారు అంతే. పోయట్లేదండి, మూసేస్తున్నారు. జ్ఞానం పెరిగిపోయింది. అప్పుడంటే అజ్ఞానం. అజ్ఞాన కాలంలో ఎవరు చూసి చూడట్టుగా ఉండేది. నువ్వు ఎవరికి దండం పెట్టినా దేనికి దండం పెట్టినా కానీ దేవుడు చూసి చూడట్టుగా ఉండేది. దూడం చేసుకొని ఎగిరారు ఇశ్రాయేలు. ఎగరదా? దూడం చేసుకొని ఎగిరారు. అందరూ బంగారం తీసిచ్చారు. ఇలా మా కోసం దేవుడిని తీయన్నారు. దేవుడిని చెప్పంటే అందరూ చెవులు పోగులని తీసిచ్చారు. ఈ తీసిస్తే దాన్ని ఏం చేశారు? దూడం చేశారు. దూడం చేసి ఎగిరితే ఒక బంగారం పెట్టుకోబాకుండా అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏంటది? నువ్వు తీసేస్తే ఏదో దూడం చేసేది చీకుండా చెవులు పెట్టుకుని తీసాను. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసునంటే, ఇప్పుడు ఇది ఒకటి బయలుదేరింది. ఏది? బంగారం పెట్టుకోవద్దు, నెయ్యి పెట్టుకోవద్దు, తాళి కూడా పెట్టుకోవద్దు, తర్వాత ముఖ్యమైన చెవులు పెట్టుకోవద్దు, తెల్లగా చీర కట్టుకోవాలి, తెల్ల జాకెట్ వేసుకోవాలి, ఒంటి మీద ఏమి ఉండడానికి మిగిలేదు. ఇలా చెప్పాడు కొంతమంది స్టార్ట్ అయ్యారు. అయ్యగారు మీరు వాచి పెట్టుకున్న టైం చూడాలి, అలంకరణ మనం ఉండకూడదు. బాబు ఇది అలంకరణ తీసేస్తాం. అమ్మా మరి మించేనా నగలు చూసారండి. షర్ట్ ఉండొచ్చులేండి, ప్యాంట్ ఉండొచ్చులేండి. షర్ట్లు ప్యాంట్ అండి సైజు కూడా కుట్టించుకోవచ్చుగా. కేస్మెంట్ ఉంటుంది కదా, మరి కేస్మెంట్ కుట్టించుకోవచ్చుగా. తీసేయమని కదా దాని అర్థం. తీసేయమని దాని అర్థం. దేవుని బిడ్డ ఒక అమ్మాయికి పాపం పట్టులంగా కుట్టించింది. అట్లా ఏమన్నా నాకు జాగ్రత్త. పట్టులంగా కుట్టించిందంట. పట్టులంగా కుట్టించిందంటే వాళ్ళ ఇంట్లో కరెంట్ లేదు. వాళ్ళు దీపం వెలిగించుకునేటువంటి వాళ్ళు దీపం వెలిగించి అరుగులో పెట్టింది. ఈ అమ్మాయి పట్టులంగా పట్టుకొని దీపం దగ్గర వచ్చిన చూసుకోవడానికి. దీపం దగ్గరికి వచ్చి అరుగులు తట్టుడు తిరుగుతుంది. తిరిగేటప్పుడు కొంచెం గట్టిగా దాటుతుంది. వచ్చి బాగా చూసుకుంటా ఎట్లా వస్తుంది ఏంటో. ఈ గాలిగా దీపం ఆగిపోయింది. ఏమైపోయింది? కట్టుకోవద్దని కాదు, దానికే చూసుకుని అడగొద్దని అర్థం. కట్టుకోవద్దని ఏమండి, దానికి వెళ్ళే చూసుకుంటున్నాను, దాన్ని ఎరజిమ్మని కాదు అని అర్థం. కట్టుకో. ఒంటినింట బంగారం వేసుకొని దేవుడు పెట్టినాడు పీటల మీద కూర్చున్నారు. మా ఊరు ఒంటినింట బంగారం వేసుకొని దేవుడు పెట్టినాడు పీటల మీద కూర్చున్నారు. పాపం పెళ్లి మీద మోజు బాటలేదు తట్టుకుంది.
పెళ్లి మీద మోసపోవట్లేదు, పేట్ల మీద కూర్చొని పాపం దేవుడి పేరు పెళ్లి చేసుకుంటున్నారు. ఎవరు వీళ్ళు చేసుకుంటారు, మోసం చేసుకుంటున్నారు. వీళ్ళు చేసుకుంటున్నారు. ఊరికి పెద్ద మోసం వాళ్ళు అయితే వాళ్ళే పేట్ల మీద కూర్చుంటున్నారు. దానికి డబ్బులు కూడా కట్టాలన్నమాట, కట్టాలి కదండి, దానికి డబ్బులు కూడా కట్టాలి. పీటల మీద కూర్చున్నారు. పీటల మీద కూర్చొని అప్పుడంటే చిన్నప్పుడు పెళ్లి చేశారు, మాకు ఏం తెలియలేదు, అప్పుడు బంగారం వేసుకోవడం తెలియలేదని, ఇప్పుడు బాగా జ్ఞానం వచ్చిందని ఒంటి నిండా బంగారం వేసుకొని పట్టు పీతాంబరాలు వేసుకొని పీటల మీద కూర్చొని దేవుడికి దండం పెట్టట్లేము, కొత్తగా బంగారం కింద చూసుకుంటుంది. దేవుడి సంగతి మర్చిపోయింది. కొత్తగా చూసుకుంటా పట్టు కింద చూసుకుంటే ఈ సందట్లో దీపారాధన కలుసుకుంటా పట్టు ఏంటంటే దీపారాధనలు ఉంటాయి కదా, దీపారాధన కంటుకుంది బగ్గును అండి కంటే పట్టు బగ్గును అంటుంది. ఇంకేమో ఎడుచుకొని తిక్కమంటుంది. ఎవరైనా బంగారం కింద చూస్తుంది. ఏమా బంగారం పెట్టుకోవద్దని కాదు, అటే చూసుకోబాకు, పెట్టుకోవద్దని కాదు, పట్టులాగా కట్టుకోవద్దని కాదు, కట్టుకో, చిమ్ముకొని నడవాల్సిన అవసరం లేదు. బంగారం పెట్టుకో, దానికెళ్ళి చూసుకుంటూ నడవాల్సిన అవసరం లేదు. వెంట్రుకలు పెంచుకో. నేను మొన్న ఒక అమ్మాయి అన్న జడేసుకోవడం మర్చిపోయింది అమ్మ కాదని వదిలిపెట్టి నేనే ఏం చేసినట్ట వదిలేసిందండి. నేను ఊరి నాయకుడు అప్పుడు చక్కగా ముడేసుకునేవాడు. ఏం ముడేవాడు దాన్ని? బర్మం బలిపోయింది. అప్పుడు చక్కగా ఏం చేసేవాడు? ముడి ఎక్కడన్నా ఊడితే దాన్ని వాగోడు పెట్టేవాడు. గుర్తున్నా మీకు ఎవరికైనా? వాళ్ళు పెట్టేటువంటి వాడు, కదలకుండా ఉండేటువంటి వాడు అంట. ఆ ముడి తీసేసి ఏమైంది? జడ అయిపోయింది. జడపోయి ఇప్పుడు ఏమైంది? జ్ఞానం తిరిగేవాడి మామూలు అసలు చక్కదనం అంతా ప్రభు పాదాల మీద పడేసిందని తీసుకొచ్చి దేవుని స్తోత్రం. తల వెంటుకుంటే ఏం చేసింది? పాదాలు తుడిచింది కన్నీళ్ళతో ఆయన పాదాలు. నీ వాల్యూ అంతా ఆయన పాదాల మీద పెట్టాలి, కానీ నువ్వు వెనకబడితే ఎక్కడ కుదురుతుంది? మనం బోధపడితే ఎక్కడ కుదురుతుంది? వాల్యుబుల్ పర్సన్ ఈజ్ హియర్. విలువైనటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఎవరి ముందు ఎరగబడాలి, ఎవరి ముందు విరగబడకూడదు, ఎవరి ముందు హోస్ పట్టాలి, ఎవరి ముందు హోస్ పట్టకూడదు తెలవాలి, ఎవరికి నమస్కారం చేయాలి, ఎవరికి భయపడాలి తెలవాలి. అవునంటే కదంటారా? ఎవరికి నమస్కారం చేయాలి, ఎవరు పూజించాలి, ఎవరు దేవుడు ఎవరు దేవుడు కాదు తెలుసుకోవాలి. తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. అప్పుడంటే తెలియదు. అజ్ఞాన కాలం అది. పౌలు గారు అంటున్నాడు, ఆ అజ్ఞాన కాలం ఏం చేసినాడు దేవుడు? దూడం చేసుకుని ఎగిరారు ఇశ్రాయేలీలే, అబ్రహాం పిల్లలే సొంతం. వాళ్ళు దూడం చేసుకుని ఎగిరారు. చంపినండి, అందరినీ చంపల. ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు. లేదంటే ఇప్పుడు కూడా ఉంటమే కాదు, వాళ్ళకి ఎదురు నిలబడి ఏ దేశం నిలబడలేదు. వాళ్ళకి ఎదురు నిలిచిన ఏ దేశం నిలబడలేదు. ఇప్పటికి కూడా మొన్న బైడెన్ ఒక మాట్లాడు, దిగిపోయిన తర్వాత ట్రంప్ ఒక మాట్లాడు, ఇజ్రాయిల్ కోసం ఎంత లెక్క వస్తాం మేము, ఇజ్రాయిల్ కొరకు మేము ఎంతైనా నడవడానికి ముందుంటాం. హమాస్ ఉగ్రవాదులు టార్గెట్ పెట్టాడు, శనివారం పెట్టిండు. హమాస్ ఉగ్రవాదులకు ఏం పెట్టాడు ట్రంప్? శనివారం లాస్ట్ డేట్. లొంగిపోతారా? లొంగిపోండి. కఠినమైనటువంటి చర్యలు జాగ్రత్త, మస్ట్ బీ కేర్ఫుల్ అంటే ఇజ్రాయిల్ మీద ఎదురు తిరిగిన హమాస్ ఉగ్రవాదులు ఎవరైనా సరే చర్య తీసుకుంటాం. మామూలుగా ఉండదు, నేను దిగి తెలంగాణలో కనుక. అలాగంటే పేపర్ చూడండి మీరు కావాలంటే. వాళ్ళ పక్షాన అగ్రరాజ్యం నిలబెట్టి అక్కడ కూర్చోబెట్టాడు. వాళ్ళ పక్షాన దేవుడు అక్కడ నిలబడ్డాడు. వాడు ఉన్నారు కూడా ఇజ్రాయేలు చంపేసాడు. వాళ్ళు దూరం చేసుకుని ఎగిరితే చంపలా. ఎందుకని? చూసి చూడండి వదిలిపెట్టింది. అది ఏం కావాలంట? అగ్నేయ కాలం. చూసి చూడండి. దేనికి దండం పెట్టాలో తెలియదు. అప్పుడు దేన్ని పూజించాలో తెలియదు, దేన్ని పూజించకూడదో తెలియదు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. భూవస్తు స్వరూపములు వేరు, ఆకాశ వస్తు స్వరూపములు వేరు. భూవస్తు రూపంలో నమస్కారం పెట్టి, ఆకాశ వస్తు రూపంలో నమస్కారం పెట్టి, అవునండి పెట్టలేదా? దేనికి నమస్కారం పెట్టాలా తెలుసుకోవాలి. ఒక ఆయన అన్నం కళ్ళగత్తుకొని తింటాడు. తింటలేదండి? అన్నం తింటప్పుడు ఏం చేస్తారు? ముద్ద కలిపి కళ్ళగత్తుకొని తింటాడు. కళ్ళగత్తుకొని తింటే అన్నం అంటదట, నన్ను పుట్టించినోడు అన్నం పెట్టడం, నాకు పెడతారు. ఎవరు పుట్టించినోడికి? నన్ను పుట్టించినోడు అన్నం పెట్టాలి, నాకు అన్నం పెట్టలేదు కాదు. దేన్ని పెట్టాలి? అన్నం కళ్ళు కట్టుకుంటారు. నేను అంటాను మురుగు కట్టుకో, పొయ్యి మీద స్నేహితులతోనే అదుకో, కడుపు నిండిపోతుందా? అదుకో చూడు. అటుగా కదుకునే రాయిగా చెప్పింది, కొడతాను మీ కూడా ఆయనకి వస్తారు. నువ్వు అదుకోమని బాగా చెప్పిన నీకు 100 వేలు పోతా నిజంగా అనుకున్నారు, దాన్ని కొడతారు. అన్నం కాదు దేవుడు.
అన్నం కాదు దేవుడు. ఎవరు? అన్నాన్ని పుట్టించినటువంటి ఆయన దేవుడు. నీళ్ళలో పుండి పూజ చేసుకుంటూ ఏంటది నమస్కారం పెడుతున్నట. ఏం దేవతది? నీళ్ళు ఏం దేవత? గంగమ్మ తల్లి మొక్కుతుంటే దండం పెడుతుంటే ఏమంటే నేను ఆ పర్వతాల నుంచి వస్తాను రా బాబు, దానికి పెడతాను అంటే ఎక్కడ బయలుదేరింది? నాసిక్కులు బయలుదేరి నేను అక్కడ బయలుదేరి ఆడపోయి పర్వతానికి దండం పెడతాను అంటే నేను పెట్టిన కాటంలో పెట్టి తూచి ఇక్కడ పెట్టిన బైబిల్లో ఉంది. పర్వతంలో తూచిన వాడు ఎవరు? ఏ పర్వతం ఎక్కడ ఉండాలి? హిమాలయాలు ఎక్కడ ఉండాలి? ఏ పర్వతం ఎక్కడ ఉండాలి? ఏ నీళ్ళు ఎక్కడ ఉండాలి? ఏ నది ఎక్కడ ఉండాలి? ఏ సముద్రం ఎక్కడ ఉండాలి? ఏ ప్రజలు ఎక్కడ ఉండాలి? తూచి అక్కడ పెట్టాడు అన్నమాట. అన్నట్టు కదంటారు. తెలంగాణ ఏరియా మొత్తం రాళ్ళు, అవునండి. కాలువ తీసుకొని పెడితే వారం రోజులు కూడా నీళ్ళు పడుతుంది. దానికి డెల్టాకి పెట్టు నీళ్ళు తీసుకొచ్చి, దీన్ని తీసుకొని అక్కడ ఎత్తులు పెడితే ఏమన్నా ప్రయత్నం ఉంటుందా? అక్కడ ఫ్యాక్టరీలు పెట్టాలా, అక్కడ ఏంటది ఇండస్ట్రియల్ ఏరియాలో దీన్ని పంటలకి ఉపయోగించుకోవాలి. దేనికి ఉపయోగించుకోవాలో తెలియాలా? పరిపాలన అది కూడా తెలియకపోతే పరిపాలన కూడా ఏమైపోతాడు తెలుసా? ఆగమైపోతాడు, ఓడిపోతాడు. దేవుని పిల్లలైనటువంటి వారికి మీకే కాదు సమస్త ప్రజానికానికి దేవుడు చెప్తున్నాడు. ఏంటి తెలుసునంటే భేదం తెలుసుకోండి. ఎవరికి నమస్కారం పెట్టాలో భేదం తెలుసుకోండి, ఎవరికి పూజించాలో భేదం తెలుసుకోండి. ఆ భేదం తెలుసుకొని అటన్నిటి వదిలిపెట్టి ధనంజయ నిజమైన రక్షకుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అవునండి. ఆ భేదం తెలుసుకొని జాతిని వదిలిపెట్టి, కులాన్ని వదిలిపెట్టి, అన్య జనాంగాన్ని విడిచిపెట్టి, అన్ని విడిచిపెట్టి ప్రభువులోకి వచ్చారు. పాటలు రాస్తారు, పద్యాలు రాస్తారు, నాటకాలు వేస్తారు కదండి. వేశారు కదండి. ఎప్పుడు వేసినారు. ఎలగడం ఎక్కిండి అప్పుడు, ఒకప్పుడు ఎలగడం ఎక్కినారు. సుబ్రహ్మణ్యం గారు మంచి చక్కని మనిషి ఎక్కాడు. అయ్యను వదిలిపెట్టుకుని ఇక్కడ ఎవరికి నమస్కారం చేయాలి ఇప్పుడు తెలుసుకున్నాడు, ఎవరిని పూజించాలి ఇప్పుడు తెలుసుకున్నాడు, ఎవరిని ప్రార్థన చేయాలి ఇప్పుడు తెలుసుకున్నాడు. తెలుసుకోండి బాబు అని ఏటా మైకులు పెట్టి చెప్తున్నాడు ధనంజయ గారు. ఏటా బైబిల్ తెలుసుకోండి అని చెప్తున్నాడు ధనంజయ గారు. ప్రతి సంవత్సరం చెప్తున్నారు. ఒక్క సంవత్సరానికి ఒక్కళ్ళని తెలుసుకుంటే బాగా అనిపిస్తున్నాను. చెప్పండి సార్, దేవుని స్తోత్రం. ఒక్క సంవత్సరానికి ఒక్కళ్ళని తెలుసుకుంటే బాగా అనిపిస్తుంది. ఒక్క ఆత్మ రక్షించబడితే పరలోకమందున దేవుడు దూతంతో చూసి ఆనందిస్తారని బైబిల్. ఒక ఆత్మ రక్షించబడితే దానివల్ల ఫలితం ఉంటుంది అన్నమాట. ఇంత ఖర్చు పెట్టి ఇంతమంది సేవకులు పిలిచి ఎందుకని ఇంత చేస్తున్నారు? దీనికి గల కారణం ఏంటంటే మేము తెలుసుకున్నటువంటి నిజాన్ని ఇతరులు కూడా తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన. మీరు చూడండి, ఒక అడవిలోని ఏంటది బంగారం దొరికినప్పుడు వాడు ఎత్తుకొని రాలేక ఇంటికి పోయి మా ఆవిడని మా పిల్లగాళ్ళని తీసుకుని వద్దాం పోయాడు. ఏందిరా 5 పోతున్నారంటే ఏం లేదు అంటున్నట్టు. ఇల్లు తాళాలు వేసిపోతున్నారు. అడగరండి, తాళాలు వేసిపోతున్నారు, ఎవరు పోతున్నారు పిన్ని అని అడుగుతారు కదండి. అడిగితే ఏం లేదు అంటున్నట్ట. మనుషుడు అక్కడే వాడికి జరిగే లాభం చెప్పండి. చీమ చూడండి, అక్కడ టీ పెడితే 100 చీమలు పిలుచుకొచ్చింది. అవునా కదండి. కాకి పిలుస్తుంది. ఈగలు చూడండి, అంత బెల్లగడ్డ పడితే అదొకటి తిందాం ఏం చేస్తాయి, అన్నిటి పిలుచుకొచ్చింది. దానికి ఎంత ప్రేమ చూడండి సమాజం మీద. ధనంజయ గారు నేను బాగుపడ మీరు కూడా బాగుపడంటారు బాబు అని పిలుస్తుంటే రాలేదు. నేను బాగుపడి మీరు కూడా బాగుపడంటారు బాబు. దేనికి దండ పెట్టాలో తెలుసుకుంటారు బాబు, ఎవరికి నమస్కారం చేయాలో తెలుసుకుంటారు బాబు, ఎవరిని పూజించాలో తెలుసుకుంటారు బాబు. భేదాలు పెంచండి, చూడండి ఒకసారి. వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఏమండి, పేతురు దేవుడు అయిపోతారా నమస్కారం పెట్టగలనే? అవునండి. మోషే దేవుడు చేసిండు, దేవుడు అయితేరా? నాలాంటి ప్రవక్త మీలో ఒకడు పుడతాడు అన్నాడు. అవునా కదండి. మోషే యేసుప్రభు లాంటి ప్రవక్తే, కానీ పరలోకం ఏమిటో ఆయన చేత అవును. లోకాక్షుడు మాట పెట్టి చెప్పాడు, నేనే మార్గమును సర్వాధికారి నరావతారి, సర్వాధికారి నరావతారి, పాపులను చేరి క్షమించగోరి, పాపులను చేరి క్షమించగోరి, స్వర్గం స్వర్గం
దేవుని కుమారుడైన మోషే దేవుడు అంటే అయిపోతారా? విజయ్ కుమార్ గారు నాకు ఏమైనా సహాయం చేస్తే దేవుడు అలా ఆదుకుని ఉంటాం, కానీ దేవుడు మాత్రం అది తెలుసుకోవాలి. అలా ఆదుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేరట్లే, ఉన్నారు కదండి. మరి వాళ్ళని దేవుడు ప్లేస్లో ఉంచితే కుదరదు అసలు. దైవస్థానం వేరు, మానవ స్థానం వేరు. స్వతంత్రం తీసుకొచ్చిండు అని స్వతంత్రం తీసుకొచ్చిండు మహాత్ముడు అంటే సరిపోద్ది, మహాత్ముడు అంటే సరిపోద్ది. జాతిపిత అంటే సరే అంతమాటికి బాగానే ఉంది. గుడి కట్టారు, ఏం కట్టారు? గాంధీ గుడి అని గుడి కట్టారు. ఏం చేశారు గాంధీ గారిని? దేవుడు చేశారు. మీరు తమిళనాడులో చూడండి ఎంత మంచి పరిపాలన చేసిందో నాకు తెలియదు, కానీ ఆ గుడి కట్టారు. ఎవరాకి తలాయి అమ్మ, అందరికమ్మ, అందరికమ్మ. అమ్మ అంటే సరిపోదు, అది అందరూ కాదు. నీ అభిమానం నీకు, నా అభిమానం నాకు. దేవుని పిల్లారా, ఎవరిని అమ్మానాలో, ఎవరిని నానాలో, ఎవరిని పూజించాలో, ఎవరిని గౌరవించాలో గాంధీ గారిని గౌరవించు, పూజించవాళ్ళు అవునట, గౌరవించు. ఎందుకని? మనకు స్వతంత్రం తీసుకొచ్చాడు. గాంధీ గారిని గౌరవించు. ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేశాడు అనుకోండి, గవర్నమెంట్ని గడగడలాడించి గద్దె దింపి అసలు ప్రాంతీయ పార్టీని స్థాపించి శ్రేష్టమైనటువంటి కార్యం చేశాడు అంటారు పనికి వస్తుంది. కానీ ఏంటది? అది మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళని ఏం చేస్తున్నారు? దేవుడిని చేస్తున్నారు. ఆ స్థానం వేరు అసలుకి. అందుకనే ధనంజయ్ గారు పెట్టే మీటింగ్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే, ఎవరికి నమస్కారం పెట్టాలో ఎవరికి నమస్కారం పెట్టకూడదో భేదాలు ఎంచి దాన్ని తెలుసుకోండి రా బాబు ఇప్పటికైనా అని సంవత్సరం చెబుతున్నా కానీ ఇంకా తెలుసుకోలేని చాలామంది ఉన్నారు. ఇంకా తెలుసుకోండి. పౌలు గారి కాళ్ళకు దండం పెట్టినంత మాత్రం చేత పౌలు గారి పరలోకాన్ని చేతి గొడ్లో పట్టుకున్నంత మాత్రం చేత బాగుపడితే దేవుడైపోయిందా? నీడ తగిలితే బాగుపడితే దేవుడైపోయిందా? మోషే ఇశ్రాయేలు నడిపిస్తే దేవుడైపోయిందా? సముద్రాన్ని పాయ చేస్తే దేవుడైపోయిందా? అవినండి అవును, బైబిల్లో చెప్తున్నాను నేను, అవటానికి వెళ్ళట్లేదు నేను. మోషే దేవుడు కాలేదు, అహరోను దేవుడు కాలేదు, అబ్రహాము దేవుడు కాలేదు, భక్తులు దేవుడు ప్లేస్లోకి రాలేదు. దైవస్థానం వేరు. చాలామంది అడుగుతున్నారు 115 కీర్తన చూడు. సరే మంచిగా మీ దేవుడు ఏడో 2వ వచనం, వారి దేవుడు ఏడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుందరు? సరే మాది బాగానే ఉంది, మరి మీ దేవుడు ఏంటి చూపి. మా దేవుడు ఆకాశం అందు ఉన్నాడు. నేను నాకు ఆయన అంటే ఆయన పోయిన దేవుడి కాడికి వస్తున్నాను. దేవుడి కాడికి పోయినాడు మళ్ళీ ఎట్లా వస్తారా? ఆయన వస్తాడట, దేవుడి కాడికి వస్తాడు. దేవుడి కాడికి పోయి మళ్ళీ ఎట్లా వస్తున్నాం? ఎందుకు రాను? మా ఊరు పక్కనే ఉందా. నేను అన్న మా దేవుడు ఎప్పుడప్పుడు నువ్వు అడిగా. మా దేవుడు ఆకాశం ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక ఆడకపోతే రాలేము మనం. వస్తాండి, ఆడకు పోవాలని కోరుకోవాలి. ఆడకు పోవాలని ఆ మార్గం చూపించడానికి వచ్చినటువంటి మహానుడి వేసుకోవాలి. ఆయన పరిచయం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు మేము సేవకులు. అంత దూరం నుంచి ఎందుకు వచ్చాను తెలుసునండి? 2 మాటలు చెప్పడానికి. ఏంటది? భేదాలు తెలుసుకోండి, ఎవరు నమ్మాలో తెలుసుకోండి, ఎవరు ఎందుకు విశ్వాసం ఉంచాలో తెలుసుకోండి. ముగింపు వాక్యం ఒకటి చదివి ముగిస్తాను. యోహాను సువార్త 3:36 వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే, నేను ఒక 5 నిమిషాలు తైగా లేదు, నిత్య జీవము గలవాడు. దేవునికి స్తోత్రం. 36 ఎవరి యందు? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఆ భేదం ఉంది ఇట్లా చాలా మంది. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. బైబిల్ చదువుతున్న మావాడు నా చిన్నప్పుడు కాదు, నేను వాడిని నమ్ముకుంటే పరలోకం చేస్తాను. ఏమండి? ధనంజయ్ గారు శేఖర్ నమ్ముకుంటే పరలోకం వెళ్ళిపోతారా? ఆ కుమారుడు కాదు, ఏ కుమారుడు తెలుసుకోవాలి. అది ఏమండి? ఏ కుమారుడు తెలుసుకోవాలా? ఏ కుమారుడు? ఏ కుమారుడు తెలుసుకోవాలి, ఏ పుత్రుడు తెలుసుకోవాలి. పుత్రులు లేని వారికి గతులు లేవంటారు. పుత్రులు లేని వారికి గతులు లేవంటే పిల్లలు పుట్టకపోతే గతులు లేవని కాదు. ఏ పుత్రుడు కావాలా? మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడింది, ఆయన భుజం మీద ఆ కుమారుడు కావాలా.
స్తోత్రం. ఆ కుమారుడు కావాలి. అందుకని పేతురు ఒక మాట అన్నాడు. పర్లోకం తాలూకు ఎందుకు వచ్చింది తెలిసిన? పేతురు, నన్ను ఎవరు అనుకుంటున్నారు మీరు? కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది ఏలి అనుకున్నారు, కొంతమంది ప్రవక్తలు ఒకటి అనుకున్నారు, యోహాను అనుకుంటున్నారు, నేను ఇట్లా ప్రవక్త అనుకున్నారంటే నువ్వేమనుకున్నావు? నీ దేవుని కుమారుడు, సజీవుడకు దేవుని కుమారుడు అంటే ఏమన్నా తెలిసిన? నా తండ్రి నీకు బయలుపరచు, నీకు పర్లోకం తాలూకు కుమారుని తెలుసుకోవాలి. అప్పుడు మనకు పర్లోకం చేసే అవకాశం ఉంటుంది. ఆ కుమారుని ఎంత నమ్మకం ఉంచాలి కానీ నీ కుమారుని ఎంత కాదు. ఒక్కొక్కటి ముగ్గురు కొడుకులు ఉంటారు. ఈ ముగ్గురు ఎవరు నమ్మాలి? ఒక్కొక్క ఆయన నలుగురు కొడుకులు ఉంటారు. ఈ నలుగురు కొడుకులు ఎవరు నమ్మాలి? కుమారుని నేను విశ్వాసం ఉంచాలంటే నువ్వు పెద్దవాడే నమ్మినలే, నాకు తెలుసులే కానీ నువ్వు మా ఇంటికి రావాలి అన్నాడే. నువ్వు చిన్నవాడింటికి పోతావు, నువ్వు చిన్నవాడిని బాగా నమ్మినట్టు ఉన్నావు కానీ నా ఇంటి కొంపకెళ్ళి వచ్చు అంటే ఊరుకున్నట్టు. ఇది ఒక సాగు వచ్చింది బాబు. అందుకని ఈ కుమారుని నమ్ముకో బాబు. ఏ కుమారుని? ఈ కుమారుని నమ్మితే కాదు పరలోకం. దేవుని కుమారుడు ఉన్నాడు, ఆయన లోకరక్షకుడైన యేసు ప్రభువు. క్రైస్తవులు కూడా అండి దేవుని కుమారుని దేవుడు చేస్తున్నారు. ఆ పేరును తెలుసుకోమని చెప్తున్నారు. దేవుని కుమారుడు ఏం చేస్తున్నారు? దేవుడిని చేస్తున్నారు. దేవుని కుమారుడు దేవుని కుమారుడే, దేవుడు కానీ కాదు. యేసుప్రభు ఒక మాట ఉంది. యోహాను సువార్త 14 చదువుకుంటారు చూడండి సార్. యోహాను సువార్త 14 వచ్చాయి 2వ వచనం. నా తండ్రి యొక్క అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచవలెనుచున్నాను. నా తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్న మొదటి నుంచి మీ హృదయం కలవరపడని దేవుని యందు విశ్వాసిస్తున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నేనే దేవుని అంటే సరిపోదు కాదు అలే. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి అంటే తీసాడు కదా, విడగొట్టాడు కదండి. అది తెలియట్లే. దేవుడు వేరు, దేవుని కుమారుడు వేరు. ఇంకోటి తెలుసండి, పరిశుద్ధాత్మ మీరు మళ్ళీ అవునండి కదండి. పరిశుద్ధాత్మ కూడా దేవుడు చేసి పడేస్తున్నారు. ఆత్మ కూడా ఏం చేస్తున్నారు? దేవుడు చేస్తున్నారు. అది తెలవట్లేదు చాలామంది. తర్వాత ఇంకోటి తెలుసండి, యేసుప్రభువుని నమ్ముకుంటే పరలోకం వెళ్ళిపోతూ ఉంటాం కానీ దానికి డిఫరెన్స్ తెలియట్లేదు. వారి పరితాపం పట్లాగింత అసలు ఆజ్ఞల గురించి అది డిక్లేర్ చేసినా కాగలేదు వారైతే. నాకు అనిపించింది, నేను అది చెబుతాం అనుకుంటే కుమార్ గారు కాపీ కొట్టేసింది. నేను అసలు ఆజ్ఞ గురించి నేను చెబుతాం అనుకున్నాను. వారు చెప్పారు, దేవుడు చెప్పించేటువంటి ఏ భక్తులతోనైనా సరే ఆజ్ఞలకు ప్రాముఖ్యం ఉంది, దేవునికి ప్రాధాన్యత ఉంది. దేవుని కుమారుని యొక్క మార్గం నడిస్తే మనకి పరలోకం చేరేటువంటి అవకాశం ఉంది. అందుకని కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని రాజ్యానికి మన వారసులుగా కావాలి. మొదటి వాక్యం ఎక్కడ ఉన్నది? మొదటి కొరింథీ ఎక్కడ చదవండి ఒకసారి. మనుష్య మాంసం వేరు, అది మృగ మాంసం వేరు. టేస్ట్లు కూడా డిఫరెన్స్ ఉంటుంది తెలుసా మీకు? ఏమండి, బాయిలర్ టేస్ట్ వేరు ఉంటుంది, నాటుకో టేస్ట్ వేరు ఉంటుంది. చేపలో కూడా ఏంటది? కొరమైన టేస్ట్ వేరు ఉంటుంది. తినాలి, కరెక్ట్. దాని టేస్ట్ వేరు ఉంటుంది. కొరమేన్లోనే ముళ్ళు ఉండమని కానీ సొప్ప తిన్నట్టు ఉంటుంది, టేస్ట్ ఉండదు. కానీ ఎమ్మ ముళ్ళు ఉంటాయి బొచ్చి చేపకి, కానీ టేస్ట్ బాగా ఉంటుంది. టేస్ట్ ఉంటుంది, చూడాలి అసలుకి ఏది తింటే మంచిదో. అందుకని బైబిల్ అది కూడా చెప్పాడు. ఎవరు తెలిసిన దేన్ని తినాలో దేన్ని తినకూడదు. పోలీసులు ఉన్న దాన్ని తినరా బాబు, రెక్కలు కలిగిన దాన్ని తినరా బాబు, నెమ్మడ వేసి దాన్ని తినరా బాబు, గెట్టలు తీరిన దాన్ని తినరా బాబు, అన్నిటిని తినబాబు. ఏంటది? దొరికిందలా దొరకాలి కానీ నా స్వామి చేసా ఏంటది? దొరకాలి కానీ 20 మంది వచ్చారు మా ఇంటి స్లాబ్ వేయడానికి. ఒక అబ్బాయి చికెన్ వేయించుకోరా. అదే ఏంటో తినవా అన్న. లేదండి హలాల్ చేస్తే తింటా. ఎంత నిక్కచ్చుకున్నవేరా. కొంతమంది దొరకాలి కానీ ఇది అలాలా కాదా అదేది ఇది వేసుకోడు కాదు, అవతల పడేస్తారు కదా. అలా వద్దు. ఏది తినాలో చెప్పాడు, ఏది తినకూడదో చెప్పాడు, ఏది అనాలో చెప్పాడు, ఏది అనకూడదో చెప్పాడు. పౌలు గారు ఏమో తెలిసిన బూతులైనను సరస్వతులైనను పోకిరి మాటలైన మీ నోట ఎందుకని అవి మీకు తగవు. క్రైస్తవులు మనం ఏం మాట్లాడాలో కూడా చెప్పాడు బైబిల్లో. క్రిస్టియానికి ఏం తినాలో కూడా చెప్పాడు. అన్యుడిగా ఎవరికి దండం పెట్టాలో కూడా బైబిల్లో చెప్పాడు. అందరికీ చక్కని బోధ చెప్పాడు బైబిల్ అసలుకి. అందుకని దీన్ని ఏ గ్రంథం?
ఏ గ్రంథానికి లేనటువంటి గొప్ప పేరు ఉన్నది పరిశుద్ధ గ్రంథం. ఇందులో రాయబడినటువంటి ప్రతి మాట గురించి లోకరక్షకుడు ఇప్పుడు మాట తెలిసిన ఆకాశానికి భూమికి ఉన్న దానికంటే ఇందులో సున్నాకి ఎక్కువ విలువ ఉందట. ఆ సున్నాకి విలువ ఉంటుందా? సున్నాకి ఎక్కువ విలువ ఉందట, పొల్లుకి ఎక్కువ విలువ ఉందట బైబిల్ ఉన్న సున్నాకి. అవునా? ఆకాశంలో పోవచ్చు, భూమి అయినా గతించుకోవచ్చు, కానీ ఇందులో సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోతున్నాడు. అంత వాల్యూవా ఇందులో ప్రత్యక్షానికి? ఎస్, ఇంత వాల్యూ ఉన్నటువంటి గ్రంథం చెబుతుంటే ఈ భేదాన్ని తెలుసుకొని నిజమైనటువంటి దేవుడు ఎవరో, దేవుని కుమారుడు ఎవరో, పరలోకం ఇచ్చేది ఎవరో తెలుసుకోండి. తెలుసుకొని నమ్మండి. ఈ మీటింగ్ ద్వారా ఆజ్ఞలు గైకోవాలా, కొట్టేశారా, ఉంచారా, అది కూడా తెలుసుకోవాలి. దేవుడు ఎవరు, దేవుని కుమారుడు ఎవరు కూడా తెలుసుకోవాలా. దేవుని రాజ్యానికి ఎట్లా చేరడం కూడా తెలుసుకోవాలా. ఇంకా గ్రంథాన్ని చదవటం కాదు, పరిశీలన చేయాలి. ఏం చేయాలి? బోధకులెందరో ఉన్నారు మనసా, బోధించున్నది ఏదో జాగ్రత్త మనసా, సత్యమును సత్యమని నమ్మవే మనసా, నమ్మి నీ దారిద్ర్యమనపవే మనసా, ఏది విన్నా ఏది నమ్మినా మనసా, అది దైవ వాక్యమై ఉండాలి మనసా. దేవుని వాక్యం లేకుండా చేసిన ఆయన చేసిండు, ఏం చేసిండు, దేశం చేతనారు వద్దు, అయ్యే కుదరదు. దీనిలో ఉంటేనే చెయ్యి. యేసుప్రభు పుట్టినరోజు ఉందా? ఉంది. బైబిల్లో ఉందా? లేదా? ఉంది. దీనిలో ఉన్న చేయట్లా. యేసుప్రభు చనిపోయిన రోజు లేదా? ఉంది. దీనిలో ఉన్న చేయట్లా. అవునంటే కదంటారా? ఈ వ్యత్యాసం తెలుసుకోకపోతే ఎట్లండి? అసలు ఎట్లా చేస్తాం? పరలోకం ప్రభు అని పిలిచేవాడు పరలోకానికి కుదరదు కాదు. అది తండ్రి ఏం చెప్పండి, దాని ప్రకారం చేయడం నేర్చుకుందాం. అప్పుడే మనకి దేవుడు పరలోకాన్ని ఇస్తాడు. ఈరోజు ఆరాధనకు వచ్చినటువంటి మనందరికీ పరలోకం దయచేటంటే మనం ఈ భేదాలను తెలుసుకోవాలి. ఇంకా సవసత్యం ఉంది. నేను నెలకి ఊరు వస్తున్నా, అశ్వరపేట వస్తున్నా, నెలకు ఒకసారి మీటింగ్ పెడుతున్నా. ఈరింట్లో మీటింగ్ పెడుతున్నాం. 19 మంది 20 మంది అయ్యగారు వస్తున్నారు. వాళ్ళకి ఆ చార్ట్ మీద కొన్ని డాక్టర్స్ చెప్తున్నా ఉన్నా. ఎవ్రీ మంత్ వస్తూ ఉన్నాను నేను. నాకు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే బలం తారీఖం లేదు. నాకు తీరుకున్న రోజు నేను మంత్లో మస్టెన్షుడ్గా 2 monthsకి ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ వస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫెలోషిప్ వాళ్ళందరూ నన్ను నమ్మని కోరారు. వస్తాను. వెళ్తాను. ఇప్పుడు 3 నెలలు జరుగుతుంది అనుకుంటాను. అంతేనండి, 3 నెలలు జరుగుతుంది. 3 నెలలు జరుగుతూ ఉంది. బోధిస్తా ఉన్నాను. తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి తెలుసండి, నాకు తెలియని రహస్యాలు కూడా చాలా ఉన్నాయి. ఐన్స్టీన్ అటువంటి ఆయన ఒక మహానీయుడు మాట్లాడాడు, విజ్ఞానం సముద్రంలో నా రికార్డులు తడిచి నీ మనిషినంత అలాగే ఉన్నాను. తెలియని మనకు కూడా చాలా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇంకా గ్రంథాన్ని పరిశీలన చేసుకొని దేని ద్వారా మన పరలోకం జరుగుతుందని అనుసరించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తండ్రి తన వాక్యం దీవించిన దాకా.